హాయ్ ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ ఫైనల్లీ ఈ రోజు అయితే పల్లవి ప్రశాంత్ అయితే బెయిల్ వచ్చిందనమాట. పల్లవి ప్రశాంత్ అభిమానులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో బాధపడ్డారనమాట. దీనికి అంతటికీ కారణం అయితే మొత్తానికి అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులు కొంతవరకు ఉండొచ్చు. సో దాని తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్ రావడానికి ముఖ్య కారకులు మన భోలే శవాలి, ఆట సందీప్ మాస్టర్. అంటే ఆట సందీప్ మాస్టర్ ఈ మధ్య ఒక 2 డేస్ నుంచి ఎంటర్ అయ్యారు. కానీ స్టార్టింగ్ డే నుంచి కూడా మనకు భోలే శవాలి లాయర్ని పిలుచుకొని వచ్చి అతని పక్క వాదిస్తూ నిజంగా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి తను ఇచ్చిన మనోధైర్యం మరో లెవెల్ అనమాట. బోలే శివాలి గారి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అలానే బోలే శివాలి గారితో పాటు ఆట సందీప్ మాస్టర్, జ్యోతిరాజ్ మేడము, దాని తర్వాత రీసెంట్గా వాళ్ళ గ్యాంగ్లకి వాళ్ళ ప్రాణ స్నేహితుడైనటువంటి ప్రిన్స్ యావర్ కూడా బిగ్ బాస్ హౌస్లో తనతో బాగా సపోర్టివ్గా ఉన్నారు ప్రిన్స్ యావర్. సో తను కూడా అయితే వచ్చి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని పరామర్శించారు అనేది ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ చూసాం కదా, విన్నర్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్కి మనశ్శాంతి లేకుండా అయిపోయిందనమాట. ఫర్ ద ఫస్ట్ కండిషన్ అనమాట పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన తర్వాత జైలుకు పోవడం ఇదే మొదటిసారి అనమాట. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రిన్స్ ఎవరైతే చాలా ఎమోషన్ అవుతారనమాట వాళ్ళ అమ్మగారిని పట్టుకొని. మీరు ఏం బాధపడకండి, మేమంతా ఉన్నాము, మీకేం కాదు, మీ బిడ్డకి ఏం కాదు, మేమందరం తను ఉన్నాము, మీకేం కాదు, తను ఏ తప్పు చేయలేదు, మీరు ఎందుకు బాధపడతారంటూ వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నగారికి తను కూడా మంచిగా ధైర్యం అయితే ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదండి అంటే తను మళ్ళీ ఒక మాట మాట్లాడాడనమాట. పల్లవి ప్రశాంత్ ఎవరికి భయపడేవాడు కాదు, ఎవరికి తప్పు వేసేవాడు కాదు, లా ముందు అతను ఖచ్చితంగా తల వంచుతాడు అని తను చెప్పాడనమాట. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈవెన్ మన పోలీసులతో కూడా సార్ నేను ఒక రైతు బిడ్డని అంటూ మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా పోలీసుల మీద అంత చురుకుగా కూడా ఏం మాట్లాడలేదు. సో అదే విషయం ప్రిన్స్ ఎవరు కూడా మాట్లాడుతూ, పల్లవి ప్రశాంత్ చాలా మంచివాడు అమ్మగారు, నేను చూశాను అమ్మాయిని బిగ్ బాస్ హౌస్లో, చాలా మంచి అబ్బాయి, ఎవరైనా ఏమైనా తిట్టినా కూడా మళ్ళీ సర్దుకుపోయే మనస్తత్వం అబ్బాయిది అంటూ మాట్లాడారనమాట. పల్లవి ప్రశాంత్ గురించి 100కి 70%, అంటే 100లో 70% పాజిటివ్ ఉంది. ఎవరో 30% కొంతమందికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదనేసి వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారు తప్ప పల్లవి ప్రశాంత్ నిజంగా అయితే ఏ తప్పు చేయలేదు. కానీ తప్పు చేయకపోయినా సరే తనైతే శిక్ష అనుభవించారనమాట. ఇందులో ఒక 2-3 డేస్ మనకు తను చేసిన తప్పు ఒకటే ఫ్రెండ్స్, ఆ యొక్క రోడ్స్ నిర్వహించే తప్ప అంతకుమించి ఇంక పెద్ద తప్పులు తనేం చేయలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పల్లవి ప్రశాంత్ చేసే తప్పుకి జైలు శిక్ష పడే అర్హత లేదని నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.